రైటిక పశ్చిమాసియాలో రాజుకుంటున్న అగ్నిజ్వాలలు ఇప్పుడు భారతీయ సామాన్యుడి ఇంటి వంటగది నుంచి మందుల పెట్టె వరకు చేరుకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దుల మధ్య నెత్తుటి ఘర్షణకే పరిమితం కాలేదు. అవి భారతదేశంలోని కోట్లాది మందికి నిత్యవసరంగా మారిన మందుల ధరలను ఆకాశానికి నెట్టివేస్తున్నాయి. భారత్లో తయారయ్యే అనేక ఔషధాలకు అవసరమైన యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంటిగ్రేటెడ్ ప్రధానంగా చైనాతో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అవుతాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి ఎర్ర సముద్రం మార్గాల్లో రవాణాకు తీవ్రమైన ఆటంకం ఏర్పడింది. దీంతో కంటైనర్ల కొరత తలెత్తి సరుకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ భారం చివరకు మందుల ధరల రూపంలో సామాన్య రోగిపై ప్రభావం చూపుతోంది. రైటిక మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణ జ్వరానికి వాడే పారాసెటమాల్ తయారీ ఖర్చు ఒక్కటే సుమారు 96% పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావం వల్ల మొత్తంగా మందుల ధరలు 20 నుంచి 30% పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ మాత్రమే కాదు, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, బీపీ మందులు, డయాబెటిక్ మందులు, థైరాయిడ్ ఔషధాలు అన్నీ ఈ ధరల సుడిగుండంలో చిక్కుకోనున్నాయి. మరోవైపు యుద్ధ పరిస్థితులను ఫార్మా కంపెనీలు అవకాశంగా మలుచుకుంటున్నాయనే తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని ఫార్మా కంపెనీలు సిండికేట్గా ఏర్పడి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని సొమ్ము చేసుకోవాలనే పన్నాగాలు పన్నుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు పెరిగిన ధరలను అమల్లో పెట్టాయి. సామాన్య జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడతారా అని వినియోగదారుల సంఘాలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. ఈ ధరల పెంపు అందరికీ కష్టంగా ఉన్నా నిత్యం బీపీ, థైరాయిడ్, షుగర్ వంటి మందులు వాడాల్సిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇది నిజంగా ఆర్థిక విపత్తే. నెల నెల వేలాది రూపాయలు మందులకే ఖర్చు పెట్టే నిరుపేద కుటుంబాలు ఇప్పుడు మరింత కష్టాల పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రాసెసింగ్ అథారిటీ ధరల విమానం పెంచాలని, అవసరమైతే ముఖ్యమైన మందులపైన ధరల నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో దేశీయంగా యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంటిగ్రేటెడ్ ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం ఆగిపోతేనే ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అప్పటి వరకు సామాన్యుడు ఈ మందుల మంటలో కాలిపోకుండా కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ఎందుకంటే ఒక పేద కుటుంబానికి ఆరోగ్యమే అసలైన సంపద. మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయనుకున్నారు అందరూ. ఇప్పుడు వాటి ధరలతో పాటు ఫార్మా రంగంపై కూడా ఎఫెక్ట్ పడబోతుంది. ప్రజెంట్ ఫార్మా రంగంలో కూడా మందుల ధరలు పెరిగాయన్న వార్తలు వస్తున్నాయి. సో అసలు లేటెస్ట్ అప్డేట్ ఏంటి, వాటి పరిస్థితి ఏ విధంగా తెలుసుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ సాయి కుమార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సరే, మందుల రేట్లు ఎలా ఉన్నాయి, పెరిగే అవకాశం ఉందా? ప్రజెంట్ అయితే అదే రేట్లు కంటిన్యూ అవుతున్నాయండి. ఇంకా కొత్తగా అయితే పెరిగిన రేట్లు అయితే ఏమి రాలేదు. కాకపోతే వార్తలు అయితే మేము కూడా వింటున్నాము. బేసిక్ రా మెటీరియల్ పెరుగుతాయని కొన్ని రకాలుగా మన పేపర్లో వాటిలో కూడా కొన్ని ఇచ్చారు. దాని ప్రకారం ఏమైనా పెరిగితే కొత్త బ్యాచ్ ఆ పెరిగిన రేట్ వచ్చినప్పుడు అప్పుడు మేము అమ్మటం జరుగుతుంది. కొత్త రేట్లో మేము అమ్మటం జరుగుతుంది. ఇప్పుడు దాకా అయితే పాత రేట్లు కంటిన్యూ అవుతున్నాయి, పాతయే ఉన్నాయి. ఈ పెరిగిపోయిన రేట్లు అనేది మాత్రం వాస్తవం కాదు. ఇది అది మన చేతిలో ఏం లేదండి. అది బేసిక్ రా మెటీరియల్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్ కొత్త రేట్లో కొంటాడో దాన్ని బట్టి వాళ్ళు రేటు పెంచుకుంటారు, అప్పుడు పెరిగిన ప్రైస్ వస్తుంది. అంతేగాని ప్రజెంట్ ఉండే స్టాక్ అయితే ఓల్డ్ రేట్లోనే ఉంది. అది ఓల్డ్ రేట్లోనే అన్ని అందరం అమ్ముతున్నాం మేము. ప్రజెంట్ జనరిక్ కూడా ఎక్కువ వాడుతున్నారు. జనరిక్ మందుల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందంటారు? ఫార్మా లాగానే జనరిక్ కూడా ఏదన్నా పెరిగితే, బేసిక్ రా మెటీరియల్ పెరిగితే తప్పితే అవి కూడా పెరిగే అవకాశం లేదు. రా మెటీరియల్ పెరిగితే మాత్రం కొత్త బ్యాచ్, కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయిన కొత్త బ్యాచ్ మాత్రం రేటు పెరిగి వస్తుంది. అప్పుడు జనరిక్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అది పరిస్థితి. ప్రజెంట్ మెడిసిన్ రేట్లు నార్మల్గానే ఉన్నాయి, పెరిగే ఛాన్స్ ఉందని కూడా ప్రజెంట్ చెప్తున్నారు. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మందులు కొనుక్కోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాదాకుల, విజయవాడ నుంచి.